ఓకేనా. అప్పుడప్పుడు నేను తీసిన పర్లేదు. అయితే ఫస్ట్ ఏంటంటే వైట్ కలర్ అన్నా దీనికి ఆపోజిట్ తీసుకోవాలి. ఏ కలర్ తీసుకున్నాం అన్నది మనం గ్రీన్ కలర్ మనం సెలెక్ట్ చేసుకుని పైన బ్లూ ఉంది కదా, కింద గ్రీన్ కలర్ ప్లస్ చేసుకుందాం. ప్లస్ ఇంకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ ప్లస్ చేసినవన్నీ పైకి తెద్దాం. ఇప్పుడు ఈ ప్లస్ ఈ గ్రీన్ కలర్ కింద ఉన్నది ఈ రెండు ఈక్వల్ అయ్యి కింద పెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు వైట్, ఇది గ్రీన్ కలర్ వైట్ ఉంది, వైట్ ఏ ప్లేస్లో ఉందో చూసుకుంటాం, గ్రీన్ కింద పెట్టుకుంటాం. తర్వాత గ్రీన్కి ఆపోజిట్ ఆరెంజ్ ఈక్వల్ కింద తెచ్చుకుంటాం. ఇక్కడ గ్రీన్కి ఆపోజిట్ రెడ్ ఉంది, రెడ్ని కూడా ఈక్వల్ చేసి నేను కింద పెట్టుకుంటే కింద ప్లస్ అయిపోద్ది. ఈ సైడ్ రెడ్ అన్నీ ఈక్వల్గా ఉండాలి, మనకి చేయడం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కింద ప్లస్ ఏదైతే ఉందో ఏ కలర్ అయితే ఆ కలర్ ఇక్కడ ఆపోజిట్ కార్నర్స్లో ఉన్నదాన్ని ఈ పక్క కార్నర్ని సైడ్ చేసి తీసుకోవాలి. గ్రీన్ ఉంటే వైట్కి ప్యారలల్గా ఈ కలర్ తెచ్చుకొని నేను ఫస్ట్ పైకి అయితే కిందకి ఇలా పెట్టుకోవాలి, ప్లస్ అవుద్ది. జస్ట్ ఏంటంటే ఆరెంజ్ తెచ్చుకొని కింద పెట్టుకోవాలి, ప్లస్ ఎల్లో పైకి కిందకి, వైట్ కిందకి. కింద ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఇక్కడ టీ చూసుకోవాలి అంతే, ఫస్ట్ టీ అయింది లేదు, ఇది టీ కలిసింది, ఆల్సో టీస్. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మొత్తం అన్ని ఈ కలర్స్ ఈక్వల్ అయ్యి ఉండాలి. దానికి ఏంటంటే ఏదైతే మిడిల్లో ఉన్న కలర్ బ్లూ కలర్ ఉందో ఈ బ్లూ కలర్ ఉన్నదాన్ని ఈ సైడ్స్ ఈ క్యూబ్స్ ఈ 4 సైడ్స్లో కూడా 1 ప్లస్లో ఆ బ్లూ కలర్ లేని బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆరెంజ్ వైట్, దీనికి బ్లూ లేదు, ఆరెంజ్ కింద వైట్ ఉంది, వైట్ కింద ఉంది. ఇప్పుడు ఆరెంజ్ ఈ సైడ్ ఉందో చూసుకుంటాం. యాక్చువల్గా ఈ సైడ్ ఉంది ఆరెంజ్, అంటే మనం దీన్ని ఇటు సైడ్ తిప్పుకొని పైకి లాగి మళ్ళీ కింద పెట్టుకుంటాం. సేమ్ అదే ప్రాసెస్. గ్రీన్ వచ్చిన దాని తర్వాత రెడ్ని ప్యారల్ చేసుకొని పైకి లాగి కింద పెట్టుకుంటాం, కింద డిస్టర్బ్ అవ్వకుండా. సేమ్ దీంట్లో ఇక్కడ వైట్ రెడ్ ఉంది, రెడ్ ఇటు సైడ్ ఉంది కాబట్టి మనం దీన్ని ఆపోజిట్గా తిప్పుకొని పైకి లాగి కింద ఇలా పెట్టి సేమ్ గ్రీను రెడ్ కింద డిస్టర్బ్ అవ్వలేదు. అలా మనకి ఇవన్నీ ఈక్వల్ వచ్చేలా చేసుకోవాలి ఫాస్ట్గా. ఇక్కడ బ్లూ ఉంది సెట్ అవ్వదు, ఇది బ్లూ ఉంది సెట్ అవ్వదు, ఇక్కడ వైట్ ఆరెంజ్ సెట్ అవుతుంది. వైట్ ఇటు సైడ్ ఉంది కాబట్టి దీన్ని ఇటు సైడ్ తిప్పుకొని ఇప్పుడు ఎన్నాటికి బ్లూ ఉంది. ఒకసారి మనం ఏం చేస్తామంటే డమ్మీ తిప్పాలి, అంటే ఒకసారి మామూలుగా పైకి కింద చేసుకోవాలి వచ్చేదాకా. ఇప్పుడు 2 కలర్స్ అయినా ఈక్వల్గా ఇంకొంచెం కావాల్సిన ఉన్నాయి. రెడ్ మిక్స్డ్ ఉంది, ఇప్పుడు మొత్తం ఎన్ని కలర్స్ ఒకటి అయిపోయినాయి. ఇప్పుడు ఫార్ములాస్ ఎఫ్ అంటే ఇది, టీ అంటే టాప్, ఆర్ అంటే రైట్. ఇవి పెట్టిన ఫార్ములాస్ పైన మనం ఏం చేసుకోవాలంటే ఎల్ షేప్ తెచ్చుకోవాలి, ఎల్ షేప్ ప్లస్ తెప్పించాలి పైన. దానికి FTRTRF కింద డిస్టర్బ్ అవ్వదు. పైన మనకి ఇక్కడ ఎల్ షేప్ ఎక్కడ వచ్చిందంటే ఎల్ షేప్ వచ్చింది. సేమ్ మళ్ళీ మనకి ప్లస్ వచ్చేలాగా చేసుకుంటాం. ఈ 4 కలిసి ఇలా రావాలి. తర్వాత FTRTRF
ఇక్కడ ఫిష్ సింబల్ వచ్చింది కదా, ఇది రావాలి. తర్వాత నెక్స్ట్ కొంచెం దగ్గరికి ఫస్ట్ ఎఫ్టీఆర్ అనేది ఫిష్ షేప్ వచ్చేదా చేసుకున్నాం. తర్వాత ఆర్టీఆర్ డాష్ అని చెప్పి ఇది థర్డ్, ఎల్ఎల్టీ ఇది లాస్ట్. ఈ ఫార్ములాస్ బట్టి మనం చేస్తాం. తర్వాత ఆర్టీ ఆర్ డాష్ టీఆర్ టీటీ ఆర్ డాష్. ఆల్రెడీ పైన మొత్తం ఫుల్ కలర్ అయిపోయింది. తర్వాత మనం ఇలా ఫుల్ కలర్ అయిపోయిన తర్వాత మనం జస్ట్ ఏంటి ఈ సైడ్స్ అన్నీ ఒకే కలర్ రావాలి. దానికోసం ఆర్ డాష్ థర్డ్ ఫార్ములా ఉపయోగిస్తాం. ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బీబీ ఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ బీబీ. ఓకేనా? ఇప్పుడు మనకి ఇవన్నీ సైడ్స్ అయిపోతాయి. సైడ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫార్ములా మనకి ఎల్ఎల్ టీ డాష్ ఎఫ్ డాష్ ఆర్ డాష్ క్యూబ్ సెట్ అయిపోయింది.